వెల్కమ్ బ్యాక్. కెనడాలో రేపటి నుంచి G7 సదస్సు ప్రారంభం కానుంది. 3 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. అయితే తొలుత ఈ సదస్సుకు భారత ప్రధాని మోదీకి ఆహ్వానం అందలేదు. దీంతో సదస్సుకు భారత్ దూరం అంటూ వార్తలు వెలువడ్డాయి. అనంతరం కెనడా ప్రధాని ప్రత్యేకంగా భారత ప్రధాని మోదీకి G7 సదస్సుకు రావాలని ఆహ్వానించారు. దీంతో కెనడా ప్రధాని ఆహ్వానం మేరకు మోదీ కెనడా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈసారి G7 సదస్సుకు అధిక ప్రాధాన్యత ఏర్పడింది. ఇదే అంశానికి సంబంధించి ఢిల్లీ నుంచి రామకృష్ణ మరింత సమాచారం అందిస్తారు. రామకృష్ణ, అంటే ఫస్ట్ ప్రధాని మోదీకి ఆహ్వానం రాలేదన్నారు. సో ఈ ఎట్టకేలకు ఆహ్వానం వచ్చింది. స్వయంగా ప్రధానినే ఫోన్ చేసి మన భారత ప్రధానిని ఫోన్ చేసి ఇన్వైట్ చేశారు కదా, వెళ్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏదైనా సరే ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఈ నేపథ్యంలో కీలకమైన సమావేశాల్లో భారత్ పాత్ర చాలా ఇంపార్టెంట్ అని అన్ని దేశాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కెనడా G7 దేశాలు 3 రోజుల పాటు జరగబోతున్న ఈ సదస్సుకి కెనడా ప్రధాని ప్రత్యేకమైన పిలుపుతో ఆహ్వానంతో G7 సదస్సుకు మోడీ హాజరవుతున్నారు. మరి ఈ సదస్సులో కేవలంగా 2 అంశాలు ప్రధానంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకటి టెర్రరిజం మీద వస్తుంది, పాకిస్తాన్ టెర్రరిజం అంశం. 2 ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతల యుద్ధానికి సంబంధించిన అంశం కూడా ఇక్కడ చర్చకు వచ్చే అవకాశం. ఏదేమైనా సరే ప్రపంచ దేశాలకు భారత్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. భారతదేశాన్ని అన్నింటిలో భాగస్వామ్యం చేయాలని ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా ఆకాశాన్ని అంటుకున్న నేపథ్యంలో భారత్ యొక్క అవసరం ప్రతి దేశానికి ఉంది. అందుకే కెనడా కూడా భారతదేశాన్ని ఈ సమావేశానికి G7 సమావేశానికి రావాలని చెప్పేసి కూడా ఆహ్వానించింది. అంటే ఈ సదస్సులో మోదీ దేని గురించి ప్రస్తావించే అవకాశం ఉంటుంది? 2 అంశాలు ప్రధానంగా ప్రస్తావిస్తారు. ఒకటి వచ్చి టెర్రరిజం, రెండోది వచ్చి సరికల్లా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది. ఆ అంశాలు, ఈ 2 అంశాలు ప్రస్తావిస్తారు. దాంతో పాటు ప్రపంచ దేశాల్లోని ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన కీలక అంశాలు కూడా ఇక్కడ చర్చకు వస్తాయని సమాచారం అందుతుంది. రైట్ రామకృష్ణ. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం భీకర రూపం దాల్చింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని మెహ్రాబాద్ ఎయిర్పోర్ట్ పై ఇజ్రాయెల్ మిసైల్ దాడి చేసింది. భారీ స్థాయిలో మంటలు ఎగిసిపడి ఎయిర్పోర్ట్ తగలబడిపోతోంది. ఇరాన్ కు ఎయిర్పోర్ట్ మిలిటరీ, సివిల్ ఏవియేషన్ కీలకం కావడంతో ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. יש שם, זה לא נפילות? נפילות, אבא, זה נפילות.